మీ ఊరి పేరు చెప్పండి. మాది గద్దలగూడెం అండి. ఈ విజయవాడ మందు మా మేడం గారు వాళ్ళు మా జన్నారం మా ఎంకన్నకి తెలుసు, వాళ్ళు ఆడారట. ఇంతకుముందు ఆడారు, మా ఇది బాగానే ఉంటుందని అని చెప్తే నేను కూడా తెప్పించి చల్లి అని ఏడు కూడా నాకు కొంచెం పర్లేదు అనిపించింది, మంచిగానే ఉంది మందు, చల్లుకోవచ్చు. నేను 5 ఎకరాలకు చల్లిన, 5 ఎకరాలు కూడా సబ్సిడీ అయితే లేదు. ఓకే అండి. మామూలుగా ఎంత ఇస్తారు బలం మందు? బలం మందులు కూడా కొంచెం తక్కువే, ఒక మాట చెప్పాలంటే. ఈ ఆటమేన కంటే బలం మందులు కూడా కొంచెం తక్కువే. ఇప్పుడు కాపది ఎట్లా సెట్ అయింది? కాపు అయితే బాగానే ఉంది మేడం, కాపు అయితే మేడం గ్రీనరీ తగ్గలేదు, కాపు కూడా మంచిగానే ఉంది. సచ్చుడు కూడా ఆడొకటే స్టార్ట్ అయింది కానీ అట్లా ఆగిపోతుంది అట్లా పర్లేదు అనిపించింది నాకైతే. మన ఊర్లో ఎంతమంది వాడు ఉంటారండి? మొత్తం ఒక 20 ఎకరాలకు వాడు ఉంటారండి. అయితే మా వెంకటేశ్వర్లో వాడుంటే వెంకటేశ్వర వాళ్ళది కూడా సబ్సిడీ అయితే లేదు. ఇప్పుడు మా పెద్దనే కూడా వాడిండి అని అంటున్నారు, అది నాకైతే తెలియదు. ఆయన కూడా పర్లేదు. చిరొట్ట పైరు అనేది కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ ఇయర్ పంట మార్పిడి విధానం అనుసరించండి. ఎప్పుడు కూడా మొక్కజొన్న కూడా మనకి మిర్చి ఎలా బలం అయితే లాగుతుందో మొక్కజొన్న కూడా అంతే బలం లాగుతుంది. ఆ రెండింటిని కనుక మీరు మార్చుకోగలిగితే మీకు మళ్ళీ ఏదో కండిషన్కి వస్తుంది ఎప్పుడైనా సరే రైతులకి. ఒకటండి, మనకి భూమి గుల్లబారటం కానీ, భూమిలో మీరు నొప్పిచ్చేసింది అంటే అరకదోలేటప్పుడు తేలిగ్గా వెళ్ళటం కానీ, ఈ రెండు ఏమన్నా తేడా కనపడ్డాయా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీకు? భూమి కూడా కొంచెం తేలికపారులోనే ఉంది మేడం, తేలికనే ఉంది. ఏడైతే పర్లేదు, గుల్లబారే ఉంది, మంచిగానే ఉంది. ప్లస్ విల్ట్ అయితే లేదు. ఒకవేళ ఆడొకటి ఇప్పుడు మీకు చూపించినగా మేడం, ఇగో 7 నుంచి ఇటుకే 3 చూపించినగా, అది స్టార్టింగ్ నుంచి పోతూనే ఉంది కానీ అట్టనే ఆగిపోయింది. అది నేను వాస్తవంగా అయితే విల్ట్ కాదనుకున్నా, ఎందుకంటే మొక్కజొన్న వేసిన ఏగులు, ఇక ఏగుల మీద కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అదేమో అనుకున్నా. ఒకవేళ విల్ట్ అయితే మాత్రం ఆగదండి, అది విల్ట్ ఒకవేళ ఇక మనం చల్లినందుకో మరి దేనికో ఇక అట్లా ఇక అట్టే పోతుంది, ఇక అట్లా ఆగిపోయింది. ఇక వాడుకోవచ్చు కదండి, వాడుకోవచ్చు. బలం కూడా తగ్గిందని చెప్పి బలం కూడా మంచిగానే ఉంది, రంగు కూడా ఏం తగ్గలేదు. కాపు ఉంటుందండి, కాపు కూడా ఇప్పుడు ఈ కాపు అయితే మాత్రం ఒకటే కాపు 15 క్వింటాల దాకా ఉంటుంది మేడం. ఎకరానికి 15 క్వింటాలు అయితే ఈ కాపు అయితే ఉంటుంది, 20 క్వింటాలు. ఒకటండి, ఇక్కడ పచ్చదనం తగ్గిపోయిన తోటల్ని చాలా చూస్తూ వచ్చాం మేము కూడా. ఇప్పుడు వచ్చే దారిలో మొత్తం కూడా చూసాం. మన పొలం కానివ్వండి, ఇప్పుడు మేము చూసి వచ్చిన జొన్నారల పొలాలకి చాలా వేరియేషన్. అవునవును, బాగా తోట వేసిన పొలాలు మళ్ళీ రిపీటెడ్ గా వేయడం వల్ల ఎక్కువ. అయితే ఇప్పుడు ఎంకన్నా మాత్రం వేసిన పొలమే మేడం, వేసిన పొలం అయినా కూడా అండి ఒకటి బొబ్బరన్న వస్తుంది, అది బొబ్బరన్న అటాక్ అవుతుంది. లేకపోతే తొందరగా మొక్క ఏమవుతుంది అంటే తొందరగా పంట కోల్పోతుంది, మళ్ళీ మార్చి నెల దాకా నిలబడటం అనేది జరగదు. అందువల్ల ఒకటే రకమైన పంటలు వేసుకునే కంటే మార్చి వేసుకోవటం వల్ల అటే ఉన్నాయి మేడం. ఆ రోడ్డుకి అది కూడా రోడ్డు అంటే